రఘురామ్‌కి 2 కత్తిపోట్లు, జానకికి ఒక్క కత్తిపోటు తగులుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా నడుములకి గుడ్డ కట్టుకొని మళ్ళీ ఏమీ తెలియనట్లు పూజలో నిలబడి ఉంటారు. శ్రీను, శౌర్య ఇద్దరు వాళ్ళ మెడల్లో తాళి కట్టిన తర్వాత ఆద్య, రామలక్ష్మి వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత జానకి, రఘురామ్ ఇద్దరు కుప్పకూలి కింద పడిపోతారు. అయ్యో! అన్నయ్య ఏమైంది? ఏమైంది? అని అందరూ పద్మతో సహా ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు రఘురామ్ స్పృహ కోల్పోతూ ప్రభాస్ అని చెప్పటంతో ఏంటి ప్రభాస్ గడా ఇదంతా చేసింది అని శ్రీను, శౌర్య పరుగులు పెడుతూ ప్రభాస్ ఫ్రెండ్‌ని వెంట పడుతూ ఉంటారు. మనం వీళ్ళని హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం అని జానకి, రఘురామ్‌ని మిగతా వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. రేయ్ ప్రభాస్‌గా ఆగరా అంటూ శ్రీను, శౌర్య కోపంతో, ఉగ్ర రూపంతో వెంట పడుతూ ఉంటారు. అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ప్రభాస్ ఫ్రెండు ఇద్దరు దొరికిపోతారు. శ్రీను, శౌర్య ఇద్దరు చెరొకరిని కుమ్మేస్తూ ఉంటారు. శ్రీను కొట్టే దెబ్బలకి ప్రభాస్ ఫ్రెండు తాళలేక సార్ నన్ను వదిలేయండి సార్ అని వేడుకుంటూ ఉంటే ఈ లోపల శౌర్య ప్రభాస్‌ని కుమ్మేస్తూ చితక్కొడుతూ ఉంటారు. అలా వాడు వేడుకోవటంతో వెంటనే శ్రీను ప్రభాస్ దగ్గరికి వచ్చి శౌర్యని పక్కకు జరిపేసి కర్ర తీసుకొని ప్రభాస్‌ని చితకబాదుతూ ఉంటారు. ఏంటి నా అత్తయ్య, మామయ్యల్ని నువ్వు ఇలా చేస్తావా? వాళ్ళు నాకు అత్తయ్య, మామయ్యలు మాత్రమే కాదు నాకు అమ్మ, నాన్నలు తెలుసా? అటువంటి వాళ్ళని నువ్వు కత్తితో పొడుస్తావా? ప్రాణాలు తీద్దామనుకుంటున్నావా? అసలు నీలాంటి వెధవలు ఊర్లో ఉండకూడదు. అసలు నీలాంటి వెధవలు ప్రాణాలతోనే ఉండకూడదు. ఇప్పుడు నీ ప్రాణాలు తీసేశాననుకో ఇంకొక వెధవ ఇలా చేయాలన్న ఆలోచన కూడా చేయడు అని నిన్ను చంపేస్తానంటూ పక్కన ఉన్న ఒక పెద్ద రాయి తీసుకొని తల పగలగొట్టడానికి వేస్తూ ఉంటాడు. శ్రీను ఆగు అని శౌర్య బలవంతంగా ఆపుతూ ఉంటే లేదు బ్రో, నన్ను వదిలేయ్ బ్రో, నేను ఈరోజు వీడి ప్రాణాలు తీయాల్సిందే. నా అత్తయ్య, మామయ్యలు తల్లి లాంటి, తండ్రి లాంటి నా అత్తయ్య, మామయ్యల్ని వీడు ప్రాణాలు తీయాలనుకున్నాడు అని శ్రీను ఆవేశంగా అరుస్తూ మళ్ళీ వేయబోతూ ఉంటాడు. చూడు శ్రీను, ఇప్పుడు నువ్వు వీడి ప్రాణాలు తీసావనుకో జైలుకు వెళ్తావు. వీడికి శిక్ష వేయిద్దాము, నా మాట విను. నువ్వు ఇంకొక దెబ్బ కొట్టినా కూడా వీడు చస్తాడు, వదిలేయ్, నా మాట విను అని శౌర్య బతిమలాడుతూ అరుస్తూ ఉంటాడు. దాంతో శ్రీను మాట విని రాయిని పక్కన వేసేస్తాడు. జానకి, రఘురామ్‌కి లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే ఆద్య, రామలక్ష్మి బయట ఏడుస్తూ ఉంటారు. అప్పుడే బామ్మ ఏడుస్తూ అక్కడికొచ్చి ఏం జరిగిందే అని అడగటంతో పద్మ జరిగిన విషయం మొత్తం చెప్తోంది. అయ్యయ్యో! బంగారం లాంటి నా మనవరాళ్ళని ఆ ప్రభాస్ గాడు చంపాలనుకోవటం ఏంటి అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. శ్రీను బావ అసలు వదిలిపెట్టరు అని రామలక్ష్మి చెప్తుంది. అయినా ఆ ప్రభాస్ గాడు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడిని కొట్టారు, అందుకే ఇలా జరిగింది అని పద్మ అంటుంది. అప్పుడే డాక్టర్ రావటంతో ఎలా ఉంది అని రామలక్ష్మి, ఆద్య అడుగుతూ ఉంటే చాలా బ్లడ్ పోయిందమ్మా, ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి అని చెప్పడంతో నేనిస్తాను అని ఆద్య, రామలక్ష్మి చెప్తారు. సరేనమ్మా వచ్చి ఇవ్వండి అని వాళ్ళ రక్తం తీసుకుంటూ ఉంటారు. అలా ఇచ్చేసి మళ్ళీ వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శ్రీను, శౌర్య అక్కడికి రాగానే ఎలా ఉంది అని అడుగుతూ ఉండటంతో లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంతకీ వాణ్ణేం చేశారు అని వెంకట్రావు అడగటంతో మళ్ళీ కనపడకుండా చేశాంలే అని శ్రీను చెప్తాడు. లోపల రక్తం ఎక్కిస్తున్నారు అని చెప్పటంతో ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా డాక్టర్ మళ్ళీ బయటికి రావటంతో ఎలా ఉంది డాక్టర్, ఎలా ఉంది అని మళ్ళీ అందరూ అడుగుతూ ఉంటారు. జానకి గారు క్షేమంగా ఉన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ రఘురామ్ గారే ట్రీట్మెంట్‌కి స్పందించటం లేదు అని చెప్పటంతో లేదు డాక్టర్ గారు, మా నాన్నని ఏదో ఒకటి చేసి బ్రతికించండి. ఊరు మొత్తం మా నాన్న వైపు ఉన్నారు, అందరూ కోరుకుంటున్నారు, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, ట్రీట్మెంట్ చేయండి అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. చూడండమ్మా, మా ప్రయత్నం మేమైతే చేస్తున్నాము, 24 గంటలు గడిస్తే కానీ ఏమైంది చెప్పలేము అని డాక్టర్ వెళ్తాడు. అయ్యో పెద్దమ్మకి ఈ విషయం తెలిస్తే అసలు బ్రతకదు అని ఆద్య కుప్పకూలి ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి అంతకుమించి ఏడుస్తూ ఉంటుంది. రామా ఏడవకు అని శౌర్య ధైర్యం చెప్తూ ఉంటాడు. రఘురామ్ కోలుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.